హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యలోక. ఈరోజు మనం హెల్దీ రెసిపీ రాజ్మా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా రాజ్మాలను తీసుకుని 12 గంటలు నానబెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే మర్నాటికి రెడీ అవుతాయి. బాగా నానిన తర్వాత నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టీమ్ అంతా పోయి చల్లారిన తర్వాత మూత తీసి చూద్దామండి. మెత్తగా ఉడికింది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 టమాటాలు, అంగుళం ముక్క అల్లం వేసుకుని, ఉల్లిపాయ వాడేవారు 1 ఉల్లిపాయ 2 రేకల వెల్లుల్లి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మసాలాలన్నీ 2 చొప్పున వేసుకోవాలి. చీరికలుగా కోసుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకుని కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకుని కారం, ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా గింజలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని కూర దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రాజ్మా కర్రీలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ కర్రీ రైస్తోనే కాకుండా రోటీ, చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.